ఇట్లుంటే రాష్ట్రాభివృద్ధికి సహకరించకుంటే మోడీనైనా ఉతుకుతాం. ప్రధానమంత్రికి సీఎం హోదాలో సమస్యల్ని చెప్పుడు తప్ప మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే పేగులు తీసి మెడలేసుకుంటాం సీఎం రేవంత్. ప్రజలు బోర్ల బొక్కలేసి బొక్కలు ఇరగొట్టినా కేసీఆర్ కు సిగ్గురాలే. రోజమ్మ పెట్టిన రాగి సంకటి కోడి పులుసు తిని ఏపీ నీటి దోపిడీకి అలుసిచ్చిండు. హరీష్ కేటీఆర్ గాదె కింద పందికొక్కుల్లా రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. బీఆర్ఎస్ బీజేపీ 10 ఏళ్లు పవర్లో ఉండి పాలమూరుకు జాతీయ హోదా ఎందుకు తేలే? దొరల గడీలు పగలగొడతామని చెప్పి కేసీఆర్ పక్కనే ఆర్ఎస్పీ చేరుడేందని ప్రశ్న. రాష్ట్ర అభివృద్ధికి సహకరించకపోతే ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడతానని, రాష్ట్రం అడిగిన నిధులు ఇవ్వకున్నా అనుమతులు ఇవ్వకున్నా చాకిరేవు పెట్టి చిరిగే వరకు ఉతుకుతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండని కొంతమంది సన్నాసులు అడుగుతున్నారు. నేను మీలాగా తలుపులు మూసి కడుపుల తలకాయ పెట్టి మోడీ కాళ్ళు పట్టుకోలే, చెవుల గుసగుసలు చెప్పలే. ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వస్తే బాజప్తా ముఖ్యమంత్రిగా నా బాధ్యత నెరవేర్చనని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మండిపడ్డారు. అసలు వీళ్ళ కౌంటర్ ఎందుకు ఇస్తా ఉన్నారు సార్ మీరు? అసలు వీళ్ళ కౌంటర్ కూడా అక్కర్లేదు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకుల కౌంటర్ వాళ్ళకి ఎందుకంటే సిగ్గులేసేరం లేదు. ప్రధానమంత్రి మోడీ గారిని మీరు కలిసకంటే ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి మిమ్మల్ని కలిసే. అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన. మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు. మర్యాద ఇవ్వడం వల్ల మన గౌరవం పెరుగుతుంది. దేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినాం, మన సమస్యల్ని ఏకరువు పెట్టినాం. రేపు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా, మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా చాకిరేవు పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ర రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్ర ముగింపు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్ లో బుధవారం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. సభకు సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. కేంద్రం నుంచి ఏం తేవాలనో తెలుసు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంఘర్షణ వైఖరి ఉండవద్దని, దానివల్ల రాష్ట్రానికి ప్రజలకు నష్టం జరుగుతుందని రేవంత్ అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి సీఎం హోదాలో వినతి పత్రాలు ఇచ్చామని ఆయన తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి కేంద్రాన్ని అడిగామని, రాష్ట్రానికి ఏం తేవాలో కేంద్రం నుంచి ఏం రావాలో తమకు అవగాహన ఉందని ఆయన అన్నారు. ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ప్రధానమంత్రికి ఇప్పుడు ఏం జరుగుతుంది దీని ద్వారా? రేవంత్ రెడ్డి గారికి ఏం బుర్రలేక చేసిండా, లేకపోతే ఏం కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్ల బండి నేను రానుపో అన్నాడా? ఎందుకు అన్నాడంటే ఇప్పుడు ఇచ్చినటువంటి వినతి పత్రాలు రేపు పొద్దుగాల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అస్త్రాలు అవి మీకు తెలుసో తెలియదు. ఇక్కడ తెలుసు రేవంత్ రెడ్డి గారికి ఎవరిని ఎట్లా వాడుకోవాలో తెలుసు కాబట్టి వాడిండు అంతే. ఈ కలిసేది లేకుండే అని ఇప్పుడు కారు పార్టీ వాళ్ళకి ఎట్లుందంటే ఏమో కలిసే కదరా, కలిసేది లేకుండే అన్నట్టుంది. మీ అజీర్తి టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ రావు, మీ అజీర్తి మీకు అరుగుతలేదు, జీర్ణం అయితలేదు. మీకు రాష్ట్రానికి ఓ మంచి కార్యక్రమం జరుగుతామంటే మీరు ఓడ్చుకుంటలేదు. మంచి ఎట్లా జరుగుతుందా? రాష్ట్రానికి చెడే జరగాలి కదా, మేము చేసినట్టు అనుకుంటారు. మీ పప్పులు ఏముడుకై మిమ్మల్ని మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే పేగులు తీసి మెడలేసుకుంటామని చెప్పిండు. పేగులు బీకి మెడలేసుకుంటామని చెప్పారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వీళ్ళ పేగులు, వాళ్ళ కేసీఆర్ పేగులు, కేటీఆర్ పేగులు, హరీష్ రావు పేగులు ఆల్రెడీ వాళ్ళ ఎమ్మెల్యేలు మెడలేసుకొని తిరుగుతూనే ఉన్నారు ఇప్పటికే. ఇప్పుడు ఎమ్మెల్యేల మెడలు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ పేగులే. ప్రజల దాకా కూడా అవకాశం ఇయ్యరాళ్ళు. ఇప్పుడు మన దాకానో లేకపోతే ప్రజలకు అవకాశం ఇచ్చి వాళ్ళ పేగులు గుంజుకొచ్చే అవకాశం మనకి ఇయ్యరాళ్ళు. ఆ పేటెంట్స్ అన్ని ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరనే ఉన్నాయి. వాళ్ళే వీళ్ళ పేగులు పండబెట్టి కేసీఆర్ను అటోకాలు ఇటోకాలు పెట్టి పేగులు గుంజి తడక్కున మెడలు వేసుకొని వస్తారు. మీరు చూడరాదు, మీకు తెలియదేముంది? ఏం ఉద్దేశం, ఏం ఆలోచన? అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం 40% ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొట్టమంటే ఇది ప్రజాస్వామ్యానికి, దేశానికి మంచిదా అని నేను అడుగుతున్నా. విఘ్నులు మేధావులు ఆలోచన చేయాలి. దుర్మార్గమైన రాజకీయాలను పాత్ర వెయ్యాలి. ఎందుకు పడగొట్టమంటున్నారు మా ప్రభుత్వాన్ని అంటే పార్టీ ఫిరాయింపులు, పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి, మీ జాతి అని నేను అడుగుతున్నా. ఒక పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ ఇయ్యాల కుర్చీలో కూర్చుంటే చూసి ఓర్వలేకపోతురా? ఏం మా పాలమూరు బిడ్డలకు అర్హత లేదా? మేము చదువుకోలేదా? మాకు హక్కులు లేవా? మేము ఈ రాష్ట్రంలో ప్రజలం కాదా? 4 కోట్లలో మేము లేమా? ఈ 4 కోట్ల ప్రజల కష్టాలలో మేము పోరాటం చేయలేదా? మేము తెలంగాణ ఉద్యమంలో లేమా? తెలంగాణ ఉద్యమంలో ఆ బేకార్ గారిని నుంచి పార్లమెంట్కు పంపించింది మేము కాదా?
పాలమూరులో ఊరు లేదు, పార్లమెంటులో నోరు లేదు, అయినా బేకారోడు కరీంనగర్ నుంచి మన జిల్లాకు వలస వస్తే మనం గెలిపియలేదా? మన మంచితనం చేతగంతనమా అని నేను అడుగుతున్నా మా యువకులు. కొడకల్లారా ఎవరైనా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అట్టి కనికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతా నేను చూస్తా అనుకుంటురేమో, తమాషా చేస్తురేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకు ఇచ్చిన బిడ్డను బిడ్డ. ఇక్కడ నుంచి వచ్చినోని తట్ట పని, పార పని, మట్టు పని, ముంబాయి దుబాయ్ వలసలు పోవడే కాదు బిడ్డ. నీలాంటి వాళ్ళని కోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు. ఆయన నల్గొండలో